రైతులకు బేషరతుగా 2 లక్షల రూపాయల రుణాన్ని వడ్డీతో సహా మాఫీ చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రైతు భరోసా పథకాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం తిప్పర్తి తహసీల్దార్కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ రైతులకు పెట్టుబడుల కోసం ఇస్తున్న డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్లుగా ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని, అప్రకటిత కరెంటు కోతలను ఎత్తివేసి వ్యవసాయ రంగానికి అవసరమైన కరెంటును సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడుల కోసం బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలని, సబ్సిడీపై యంత్ర పరికరాలను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు పల్లె ప్రకాష్, జిల్లా కార్యదర్శి మండల ఇన్ఛార్జి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి వంగూరి రవి, వడ్డే శ్రీనివాస్ రెడ్డి, గంటకంపు మధు, సందీప్ రెడ్డి, ఆవుల జానయ్య, రమేష్, యాదయ్య, నేదునూరి శ్రీనివాస్, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎంఆర్ఓ ఆఫీసులలో రేవంత్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టోలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని, ఎలక్షన్ అయిన 15 రోజులకే మేము రుణమాఫీ చేస్తాం, ఎవరైతే రైతులు ఉన్నారో ఆందోళన చెందిన వారు ఉన్నారో వెంటనే వెళ్ళి బ్యాంకులలో రుణాలు తెచ్చుకోండి అని చెప్పిన మాటను బట్టి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు ప్రజలు. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం మొత్తం ఇబ్బందులలో ఉంది. ఇప్పటి వరకు కూడా వ్యవసాయానికి సంబంధించిన అమౌంట్ కానీ కౌలు రైతులకు కానీ ఎలాంటి స్పష్టత లేదు. మీరు వేస్తున్న కమిటీల ద్వారా ప్రజలకు రైతులకు ఎలాంటి లాభం లేదు. వెంటనే మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీలను 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇదే ఉవ్వెత్తున ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మీ ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ప్రజల ముందు మీరు చేసిన హామీలు నిలబెట్టే విధంగా మేము చర్యలు తీసుకుంటామని, మిమ్మల్ని ఒత్తిడి తెస్తామని ఈ సందర్భంగా తిప్పర్తి భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తాము. ఈరోజు మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తిప్పర్తి మండలంలోని ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అంటే గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతుంది. 2 లక్షల రుణమాఫీని చేస్తామని చెప్పి దాదాపు 8 నెలలు పూర్తవుతున్న ఇంతవరకు రుణమాఫీని చేయకపోవడంతో ఈరోజు బీజేపీ ప్రత్యక్ష ఆందోళనకు రైతులతో కలిసి చేపట్టడం జరుగుతుంది. తక్షణమే ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క 2 లక్షల రుణమాఫీని చేయాలని, ఎటువంటి షరతులు విధించకుండా ఈ యొక్క రుణమాఫీని వడ్డీతో సహా చేయాలని చెప్పి బీజేపీ పక్షాన మేము కోరుతున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రం పిలుపు మేరకు నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండలం గల భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి 200 రోజులు కావస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా, నిమ్మక నీరెత్తిన విధంగా వ్యవహరిస్తూ ఉంది. మరి వెంటనే తక్షణమే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ తిప్పర్తి మండలం డిమాండ్ చేస్తూ ఉంది.